అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంబీఆర్ వర్మ. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ. నేను రియల్ ఎస్టేట్లో కస్టమర్లు మోసపోకుండా తీసుకునే జాగ్రత్తల దగ్గర నుంచి బాధ్యత గల రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఏమేమి చేయాలి అని చెప్పి క్లియర్గా ముందు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అప్పుడు కొనమంటానండి. ఒకవేళ నా దగ్గర కొనకపోయినా, అంటే మీరు అనుకున్న ప్రాపర్టీ నా దగ్గర లేకపోయినా, మీరు వేరే చోట దొరికినా కూడా నాకు చెప్పండి, నేను చెప్తాను. మీకు తెలియకపోతే అని చెప్తాను. ఏం చెప్తానంటే, నేను మీరు కొనే ప్రాపర్టీ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్లో ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ ఉంటే కోర్టు కేసులు ఉన్నాయా, ఉంటే ఏ కోర్టులో కేసు ఉన్నాయి, ఎవరెవరి మీద కేసు ఉంది, ఈ విషయం మనకి registration.ap.gov.in తెలుస్తుందండి. సర్వే నెంబర్ ప్రకారం కానీ, డోర్ నెంబర్ ప్రకారం కానీ ఎవరెవరి కేసు నడుస్తుంది అని తెలుస్తుంది. కానీ బాధ్యత గల రియల్ ఎస్టేట్ ఏజెంట్గా అందరూ కూడా ఆ విషయాలు చెప్పాలి కస్టమర్కి. సార్, కోర్టులో కేసు ఉంది, మీకు ఇష్టమైతే తీసుకోండి, లేదంటే లేదు అని. లేదు, మీకు ఆ పేపర్స్ కరెక్ట్గా లేవు, దాంట్లో డెత్ లేదో లీగల్ హెయిర్ లేదో ఉంది, ఆ బ్యాంకు వాళ్ళు లోన్ ఎవరు, క్యాష్ పెట్టుకోనండి అంటారు. దాని అర్థం ఏంటంటే అందులో ఏదో లొసుగు ఉందని అర్థం. ఎప్పుడు కూడా లోన్కి వెళ్ళాము అంటే బ్యాంకు వాళ్ళు క్లియర్ కట్గా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మీకు లోన్ ఇస్తారు. అప్పుడు మీరు కొనుక్కునేటటువంటి అవకాశం క్లియర్గా ఉంటుందండి. అలాగే మరి మిగతా విషయాలు అంటే ల్యాండ్ అక్కడ ఉన్న పొజిషన్ బట్టి, ఉదాహరణకి డాక్యుమెంట్ ఉంది, దాంట్లో షెడ్యూల్ ఉంది, షెడ్యూల్లో జీ రాయితీ మెరక, జీ రాయితీ పల్లం అని ఉంది. ఇప్పుడు పల్లంలో ఉన్న భూమి మీరు చదవరు కదా డాక్యుమెంట్. మీరు డాక్యుమెంట్ బాగుందంటారు, లాయర్ గారు చెప్తారు, డాక్యుమెంట్ రైటర్ చెప్తారు, లేదా ఇంకెవరన్నా చూసి చెప్తారు. కానీ అది జీ రాయితీ మెరకలో ఉందా, జీ రాయితీ పల్లంలో ఉందా, మరి పల్లంలో ఉన్నప్పుడు వర్షం వచ్చినప్పుడు ఆ స్థలం యొక్క పరిస్థితి ఏంటి, ఉండగలుగుతామా, లేదా కొంతసేపు నీళ్ళు ఉండి వెళ్ళిపోతాయా, ఇవన్నీ కూడా ఏజెంట్ పని అండి. అందుకే నేను ఏం చెప్తానంటే నా కస్టమర్లకి, నా ఆధార్ కార్డు మీరు తీసుకోండి, మీకు నేను ఏదైతే విట్నెస్ ఉందో నాతో సంతకం చేయించుకోండి. రేపు ల్యాండ్లో ఏదైనా తేడా వచ్చింది అన్నప్పుడు ఏజెంట్ దానికి బాధ్యత వహించాలి. కాబట్టి మీరు వాళ్ళు అడిగినా అడగకపోయినా నేను ఇస్తానండి వాళ్ళకి. వాళ్ళు కొంతమంది అంటారు, అక్కలొద్దులండి, మీరు జెన్యూన్ అని మాకు తెలుసు అంటారు. అలా కాదండి. మనిషికి విలువ లేదు, పేపర్కి విలువ ఉంది. సో పేపర్ మీద సంతకమే మనిషి కంటే విలువైనది. ఆ విషయం మీరు అందరూ కూడా గమనించాలి. ఒక ప్రాపర్టీ కొనే ముందు బాగా నేర్చుకోవాలండి. డబ్బులు ఉంటే గొప్ప కాదండి, తెలివి ఉండడం గొప్ప. డబ్బున్నవాడు ఎప్పుడు కూడా తెలివి ఉన్నవాడు మీద ఆధారపడతాడు. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. నేను ఇప్పుడు మీకు వ్యాపారం చెయ్యాలి, ఏదైనా వ్యాపారం చేద్దాము, ఓ 3-4 కోట్లు నేను పెట్టగలుగుతాను అనే వాళ్ళ కోసం ఇప్పుడు రాజమండ్రికి దగ్గరలో ఉన్నటువంటి కేశవరం అనే ఊరిలో ఉన్నటువంటి రైస్ మిల్ మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. ఆ రైస్ మిల్ మీరు చూడండి. చూసిన తర్వాత అప్పుడు దాని రేటు, దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీ ముందు ఉంచుతాను. రండి, మనం వీడియో మొదలు పెడదాం. రైస్ మిల్ వ్యాపారం చేద్దామని కనుక మీరు అనుకున్నట్లయితే రాజమండ్రికి దగ్గరలోని కేశవరంలో ఒక రైస్ మిల్ ఉందండి. ఆ రైస్ మిల్లు మీకు షెడ్ వచ్చేసి 81x49 369 గజాల్లో ఒక షెడ్డు, రైస్ మిల్ ఎక్విప్మెంటు, దానికి కావాల్సినటువంటి ట్రాన్స్ఫార్మరు అన్నీ కూడా ఒక రన్నింగ్లో ఉన్నటువంటి రైస్ మిల్ అండి. ఇది మనకి అమ్మకానికి వచ్చిందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ కలిగినటువంటి ప్రదేశం. ఇది సెంట్లలో వచ్చేసరికి మనకి 53.5 సెంట్లు ఉంటుందండి. గజాల్లోకి వచ్చేసరికి 2589 గజాలు ఉంటుందండి. అండి ఇందులో మనకి ఏమేమి వస్తాయంటే షెడ్డు, రైస్ మిల్లు, ట్రాన్స్ఫార్మరు, దాంట్లో ఉన్నటువంటి ప్రహారీ, మొత్తం అవన్నీ కూడా మనకి వస్తాయండి. ఇది 3,50,00,000 చెప్తున్నారండి. మీరు అక్కడ ఎంక్వైరీ చేసుకొని అక్కడ ఉన్న రేటు ప్రకారం మీరు డైరెక్ట్ ఓనర్ గారితో మీరు మాట్లాడుకోవచ్చండి. నా పర్సంటేజ్ వచ్చి 1.5 ఏజెంట్ కమిషన్ ఉంటుందండి. డైరెక్ట్ మామూలుగా చిన్న ప్రాపర్టీస్ అయితే 2% మీరు ఒకవేళ చూస్తాను అని అంటే మీరు ఎప్పుడు వస్తారు నాకు ముందుగా చెప్పండి. చెప్తే నేను మీకు తీసుకెళ్ళి చూపిస్తానండి. అని మీకు నచ్చింది అనుకోండి, మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. దీని మీద బ్యాంకులో లోన్ ఉందండి. తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్లో 50 లక్షల రూపాయలు లోన్ ఉందండి. అది
క్లియర్ చేసుకోవాలి, లేదా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే అంటే ఏదైనా వ్యాపారం, మంచి వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. చాలా సింపుల్ బిజినెస్ రైస్ మిల్ అంటే, కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, ప్రాఫిట్ కూడా అలాగే ఉంటుంది. అంటే దీనికి సంబంధించి మీకు అనుభవం ఉన్నట్లయితే మీకు ఆల్రెడీ అక్కడ ఉన్న మిషనరీ బట్టి కానీ, లొకేషన్ బట్టి కానీ అన్నీ మీకు అర్థమైపోతుంది. ఒకవేళ మీకు అనుభవం లేకపోతే మీ యొక్క వెల్ విషర్స్ ఎవరు ఉంటారో, ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటారో వాళ్ళతో సలహా తీసుకొని మీరు ఈ వ్యాపారం స్టార్ట్ చేయొచ్చండి. అండి నా వీడియో చాలా క్లియర్గా నేను చెప్తాను, ప్రతి విషయం మీకు అర్థం కావాలని. మరి మీకు ఏం కావాలి, ఎటువంటి ప్రాపర్టీలు కావాలి నాకు కాల్ చేయొచ్చు పైన ఉన్న నెంబర్కి. మీరు రావాలనుకుంటే 1 గంట ముందు నాకు ఇన్ఫామ్ చేసి రావచ్చు. థ్యాంక్ యూ. నా వీడియో